దైవ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 गुस्सा पढ़ना मतलब करता हूँ, गुस्सा लगाते छुपने। तू बाइबल में बैग में रखने का जाना है। మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడు. దేవుడు సమస్తమును చేసినవాడు. మనుషులను పుట్టించినది, మనుషులను చేసినది ఆయనే. ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో వేరే దేశం వారిని, వేరే రాష్ట్రం వారిని రకరకాలుగా పిలుచుకోవడం జరిగింది. వేరే రాష్ట్రం వాళ్ళనేమో వీళ్ళు కర్ణాటక వాళ్ళ, వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళ, వీళ్ళు తెలుగు వాళ్ళ, వీళ్ళు ఒరిస్సా వాళ్ళ, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ, అమెరికా వాళ్ళ, ఇంగ్లాండ్ వాళ్ళ. ఈ భూమి మీద అలాగ పిలుపులు ఉంటాయి. వీళ్ళు ఫలానా వంశమా, ఫలానా జాత, ఇట్లా పిలుపులు ఉంటాయి. వీటన్నిటికి మించి మనుషులు ఎన్ని రకాలైన పద్ధతులు, విధానాలు పెట్టుకున్నా, మనుషులు ఎన్ని రకాలుగా పిలుచుకుంటూ ఉన్నా ఒక్కొక్కరిని, దేవుడు అని ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడే. ఆయన ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, మనుషులందరినీ పుట్టించినవాడు. వాక్యంలో ఎవరు రాయించారంటే దేవుని పిల్లలు అనే పిలుపు వచ్చేటట్లు చేశాడు. మనము అని అక్కడ చెప్పారు. అంటే నమ్ముకున్నవాడు. ఎవరు? నమ్మినవాడు. దేవుని పిల్లలమని పిలవబడినట్లు అని వ్రాయించాడు దేవుడు. ప్రభువు నమ్మక ముందు ప్రజలు మనల్ని పిలిచే విధానం ఓ విధంగా ఉంటుంది. కులాన్ని బట్టి పిలుస్తారు, వృత్తిని బట్టి పిలుస్తారు, మన లక్షణాలను బట్టి పిలుస్తారు. మన లక్షణాలను బట్టి తల్లిదండ్రులు ఒక పేరు పెడితే ఆ గుణగణాలను బట్టి సమాజం మరొక పేరు పెడుతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు పెట్టే పేరు ఒకటి, సమాజం ఒక పేరు పెడుతుంది. ఎందుకు? లక్షణాలను బట్టి ఆ పేరు పెడతారు. పిసినారుడనో, తిండిపోతనో, గర్విష్టనో, కోపిష్టనో, సోమరిపోతనో ఇట్లా పిలుస్తూ ఉంటారు. కానీ ఓ దివ్యమైన పిలుపు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము దేవుని పిల్లలమని పిలవబడునట్లు. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని పిల్లలని పిలవబడాలి. ప్రార్థనకు వెళ్తున్నాం, మేము దేవుని పిల్లలం అని కొంతమంది చెప్పుకుంటారు. చెప్పుకోవడం చాలా మంచిది.
నేను ఇలా మారాను. ఒకప్పుడు నన్ను తాగుబోతాడు అనేవారు, దొంగోడు అనేవాడు, సుపనాథుడు అనేవారు. ఇప్పుడు నేను దేవుని బిడ్డగా మారాను అని చెప్పుకోవడం చాలా మంచిది. అంటే ఆ స్థాయికి వచ్చాను. ఒక నిబ్బరం, ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో చెప్పుకోవడం మంచిది. మనం చెప్పడం మంచిది. సమాజం పిలవాలి, ప్రజలు పిలవాలి. ఏమని ఏమని మాట రావట్లేదు. వీళ్ళు దేవుని పిల్లలు, అలా పిలువబడాలి. పిలువబడటానికి అర్హత సంపాదించుకోవాలి, దేవుని దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి. ఒక ఉన్నతమైన అధికారిని బిడ్డను కొంచెం అతిశయంగా చెప్పుకుంటారు. ఒక మంచి వ్యాపారవేత్త బిడ్డను నేను ఎవరో తెలుసా అని చెప్పుకుంటారు. అలానా డిపార్ట్మెంటు తాలూకు బిడ్డను, వాళ్ళ పిల్లల్ని అని చెప్పుకుంటారు. వీటన్నిటికి మించిన పిలుపు ఏంటంటే దేవుని పిల్లలు. అన్నిటికి మించి దేవుని పిల్లలు అని దేవుడు పిలవాలి, సమాజం కూడా పిలవాలి. దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలమని పిలవబడినట్లు దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించామో చూడుడి. మనల్ని దేవుని పిల్లలని పిలవాలంటే దేవుని నమ్ముకోవాలి, దేవుని దారిలోనికి రావాలి. పుట్టిన పొలంలోనే ఉంటే దేవుని పిల్లలని ఎట్లా చూస్తారు? మనసు ప్రేరేపించే పాపంలోనే ఉండే దేవుని పిల్లలని ఎలా పిలుస్తారు? ఇప్పుడు యేసయ్యలోనికి చేరిన మనం అందరం దేవుని పిల్లలం. ఇంకా ఇక్కడ కుల ప్రస్తావన రాకూడదు, అంతే. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతగా సాక్ష్యం కోసమే, ఫలానా ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఫలానా కులంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు దేవుని బిడ్డగా మేము మార్చబడ్డాము. యేసయ్య నామము అన్ని నామముల కంటే పై నామం. ఇప్పుడు ఆ దేవుని బిడ్డగా మారాలంటే అన్నిటికంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము? పై దశకు వెళ్తున్నామండి, పై స్థితికి వెళ్తున్నాం. దేవుని పిల్లలుగా పిలువబడే భాగ్యం సంపాదించుకున్నాం. ఈ లోకంలో మేము ఉన్నత స్థితిలో ఉన్నవారు అనుకున్నవారు దేవుని పిల్లలని చెప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు. తక్కువ స్థితిలో ఉన్నవారు దేవుని పిల్లలని చెప్పుకోలేరు, భయం దేవుని దగ్గరికి రావటానికి. అదేందో యేసుప్రభు వారు అంటేనే అంత విద్వేషం మనసుల్లో ఎందుకో తెలియదు. అసలు ఆ పిలిపించుకోవడం మనకి ఎంత భాగ్యము. ఒక అధికారి కొడుకు కాదు, ఎమ్మెల్యే కొడుకు కాదు, మంత్రి కొడుకు కాదు, మంత్రి పిల్లలు కాదు, చాలా ధనికుల పిల్లలు కాదు. వీళ్ళందరికి మించి అన్ని నామముల కంటే పై నామంగా ఉన్న యేసయ్య పిల్లలు. ఎంత భాగ్యమోనండి, భయపడాల్సిన పని లేదు. ఈ పిలుపు కోసం ఆయన ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. ఈ పిలుపు రావాలంటే ఆయన ప్రేమలోనికి వెళ్ళాలి, ఆయన ప్రేమను రుచి చూడాలి, ఆయన ప్రేమను అనుభవించాలి, ఆయన ప్రేమతో గుండెలు నింపుకోవాలి. మనము చెప్పుకోవాలి, సమాజం కూడా దేవుని పిల్లలని చెప్పాలి. అది మనం జీవించే విధానాన్ని బట్టి ఆ పేరు వస్తుంది, దేవుని పిల్లలని ఖచ్చితంగా వస్తుంది. ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు ఆయన దేవుని పిల్లలుగా పిలవబడటానికి. పరలోకం విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి మన పాపములన్నీ ఆయన మోసి, పాపంతో ఉన్నాం ఒకప్పుడు, తెలిసినా తెలియకపోయినా యేసయ్య దగ్గరికి రాకముందు ఎందులో ఉన్నాం చెప్పండి? ఎందులో ఉన్నాం? పాపంలో ఉన్నామండి. పాపంలో ఉన్న వారిని ఎవరిని దేవుని పిల్లలని పిలుస్తారు?
పిలవలేదు. ఈ పాపాన్ని తుడిచివేసేసి, మనుషులు పెట్టిన పేర్లన్నీ తుడిచివేసేసి, సమాజం పెట్టిన పేర్లన్నీ తుడిచివేసేసి, ఆయన నామం మనకు ధరింపజేసి వీళ్ళు దేవుని పిల్లలని పేరు పెట్టడం కోసం ఆయన చేసిన త్యాగం, ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడంటే పరలోకం విడిచి వచ్చాడు. అంతేకాదు మన మధ్యలో ఆయన జీవించాడు. కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయన జీవించాడు, ప్రేమ చూపించాడు. అంతేకాదు మన రోత జీవితంలో కలిగిన ఫలితార్థమంతా ఆయన భుజములపై మోసాడు. ఆయన మోసాడు, ఆయన పిడిగుద్దులు తిన్నాడు, ఆయన ఉమ్ము వేయించుకున్నాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన శిక్ష అనుభవించాడు. విలవిలలాడిపోతూ ఒక్క దెబ్బ కూడా వద్దు అని అనలా. బాధపడ్డాడు కానీ వద్దు అని అనలేదు యేసుప్రభు గారు. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా దూషించారు ఆయన్ని. అప్పుడు కూడా ఆయన ఏమాత్రం సహనం కోల్పోలేదు. సహించి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి అయ్యా అని ప్రార్థన చేశారు. ప్రేమ చూపిస్తా ఉన్నారు. ప్రాణం పెట్టారండి, ప్రాణం వదిలేసేసారు. ఆయన ఇచ్చారు. ఎవ్వరూ ఆయనను చంపలేదు. చేతగాక 3 మేకులలో సిలువలో చచ్చిపోయాడని చెప్పే ప్రతి వారికి మీరు ఒక సమాధానం చెప్పండి. బైబిల్ చదువుకున్న వారికి బాగా అర్థమైంది, బైబిల్ చదవని వారికి అర్థం కాదు. ఆయన చేతగాక చనిపోలేదు, ప్రాణం విడిచేను అని వ్రాయబడి ఉంది బైబిల్లో. ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టి ఆయన చితికిపోయి ఆ ప్రేమను మన మీద కుమ్మరించి, మన హృదయాల్లో కుమ్మరించి, మన జీవితాలు మార్చి దేవుని పిల్లలుగా పిలువబడే ముద్ర ఆయన వేశాడు. యేసుప్రభు వారు వేశాడండి. ఈ త్యాగం, ఈ ప్రేమ తెలియని వారు నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వారి మాటలు వినొద్దు. యేసుప్రభు వారు మన కోసం ప్రేమ చూపించినది ఎంత సత్యమో, ఎంత నిజమో. ప్రేమ చూపించి దేవుని పిల్లలు చెప్పండి ఏంటి? దేవుని పిల్లలు. ఆ ప్రేమను అనుభవించిన వారు మాత్రమే దేవుని పిల్లలుగా మార్చబడతారు. మనం చనిపోయే వరకు ఎలా బ్రతకాలంటే దేవుని పిల్లలుగానే పిలువబడి దేవుని పిల్లలుగానే చనిపోవాలి. ఈ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతే దేవుని బిడ్డగా ఎవరు మారలేరు. సత్యాన్ని జీర్ణించుకున్న వారు దేవుని పిల్లలుగా మారతారు. ఆయన ప్రేమను అనుగ్రహించాడు, ప్రేమ చూపించాడు. ఆయన యోహాను సువార్తలోని దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. దేవుని పిల్లలుగా పిలవబడడానికి, దేవుని పిల్లలుగా మారడానికి ఆయన ప్రేమ చూపించాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మారే బాధ్యత మంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలుగా మారడానికి ఆయన ప్రేమ అనే దారి, ఒక నూతన మార్గం ఏర్పాటు చేశాడు. తన్ను ఈ భూమి మీద తన్ను అందరూ అంగీకరించిరో, అంగీకరించని వారి సంగతి కాదు, అంగీకరించిన వారు, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలుగా మారే భాగ్యం దేవుడిచ్చాడు. ఈ విశ్వాసానికి, దేవుని నామమందు విశ్వాసం ఉంచడానికి ఆటంకాలు ఏంటంటే కుల మత కట్టుబాట్లు, సంఖ్యలు. దేవుని నామమందు విశ్వాసం ఉంచనీయవు. నేను యేసయ్య నామమందు విశ్వాసం ఉంచడానికి ఆటంకాలు చాలా, సందేహాలు చాలా ఉంటాయి. రానియవు. అమ్మో అంత తప్పు చేస్తున్నావా అంటారు. ఏది? యేసయ్య నమ్ముకోవడం
వాళ్ళు ఆశ్చర్యం. ఎప్పుడు నిన్ను పలకరిన వాళ్ళు కూడా పలకరించి అంత తప్పు చేస్తున్నావా? తప్పు అంటే ఏంటి? వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం, ఒకళ్ళు మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఇవి తప్పులు. కపటంతో జీవించడం, దౌర్జన్యం చేయటం, తప్పులు ఇవి. యేసయ్యను నమ్ముకోవడం తప్పు కాదు. ఈ మాటలు నీకు ఆటంకం అవుతాయి. ఆయన నామందు విశ్వాసం ఉంచడానికి ఈ ప్రజల మాటలు నీకు ఆటంకం అవుతాయి. ఒక ఆమె ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ఆ పక్కింటి ఆమె పిలిచి, ఏందమ్మా ప్రార్థనకి వెళ్తున్నావు అంటగా అంది. వెళ్తున్నాను. వినండి, వెళ్తున్నానంటే ఆవందంట, నీకెందుకు ఆ మంతకర్మ పట్టింది అన్నాను. ప్రార్థనకు రావటం కర్మ పట్టడం అంటే ఏంది? దేవుని నమ్ముకోవడం ఏంది? నీ ఎందుకమ్మా అంత కర్మ పెట్టింది? ఇక్కడ కర్మను వదిలించుకోవడానికి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నామండి. జన్మ పాప కర్మ పాపములు వదిలించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నాం, కర్మను తగిలించుకోవడానికి కాదు. మీ హృదయాల్లో విశ్వాసాన్ని స్థాపించండి. ఎప్పుడు పలకరిన వాళ్ళు కూడా పలకరించి, అంత నీకెందుకు అంత కర్మ పెట్టిందంటే మనసులో గందరగోళం లేవదు, ఇంకా తుఫాన్ లేవదు, ఏంది ఏమన్నా తప్పు చేస్తున్నారా అని. నేను బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చాలా భయం వచ్చేసింది. అమ్మో ఇంత పని చేశాను ఏంటి అని అనిపించి ఏడిచాను. నేను 3 రోజులు ఏడిచాను, ప్రార్థన చేసుకున్నాను. అనాథలుగా విడవని దేవుడు చెప్పిన దేవుడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రావడం, నా తలను తారడం కరెంట్ షాక్ వలె వితిన్ సెకండ్స్ లో, క్షణాలలో నా మనసంతా నూతన పరచబడిపోయి ఏసే దేవుడు అని చెప్పడం మొదలు పెట్టాను. వీడియో పోయి సందేహాలు, ప్రజల మాటలు, కొన్ని రకాలైన ఆటంకాలు యేసయ్య నామమందు నిన్ను విశ్వాసం ఉంచనివ్వకుండా చేస్తాయి. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చేసేసాడు. ఆయన ప్రేమ చూపించాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచడానికి అధికారము ఇచ్చేసేసాడు. ఆయన ఇచ్చేసేసాడు. ఆలస్యం ఎవరిది? భయపడేవారికి. యేసయ్య పేరు చెప్తే సమాజం ఏమనుకుంటుందని భయపడేవారిది ఆలస్యం. ఆయన నామందు విశ్వాసం ఉంచడానికి నువ్వు ముందుకు రా. అన్ని నామముల కంటే పైనున్న నామం, ఆ నామాన్ని, ఆ నామం, ఆ దేవుని నామం యొక్క పిల్లలుగా మారే అర్హత దేవుడు ఈ రోజే నీకు అనుగ్రహిస్తాడు బిడ్డ. ఈ రోజే. ఇప్పుడు తెలియదు. ఒకరోజు ప్రపంచమంతా నివ్వెరబోయి, గుడ్లు అప్పగించి, చెమటలు పెట్టి, గడగడ వణికిపోతూ, అయ్యో దూషించామే, అయ్యో అనవసరంగా మాట్లాడామే, ఎంత తప్పు చేశామని ఒక రోజు ఉంది, నిజంగా ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడు సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడు సిగ్గుపడడు. విశ్వసించని వారు సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. ధైర్యంగా ముందుకు వచ్చి నిలకడగా ప్రభు నామంలో విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా మారండి. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడే అనుగ్రహించి వేసేసాడు. ఏమందంట, ఎందుకమ్మా నీకు అంత కర్మ పెట్టిందంటే, ఏమి భయపడకుండా నేను తప్పేం చేయట్లేదు, సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు నేను వెళ్తున్నానని చెప్పిందంటండి. ఆమేన్, హల్లెలూయా. నన్ను పుట్టించిన దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను, నా కర్మ ఏం పట్టలేదని అన్నాడు. ఆ మాట చెప్పాలా? అప్పుడు దేవుడా నా బిడ్డ అనుకుంటారు. ఆయన నా బిడ్డ అని అనుకుంటారు. 2 రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో
కుమారుడు కుమార్తెలా కనపడుతున్నారు ఆయన కళ్ళజోడు పెట్టుకుంటే. అంటే దేవుని పిల్లలు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుడేమో ప్రేమను అనుగ్రహించాడు ఆయన పిల్లలుగా మారడానికి. ఆ ప్రేమను పొందుకోవడానికి దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలుగా మారతారు. 2, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారు. దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఎవడైనను 9వ వచనంలో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ ఆయన ఇస్తాడు. కొంతమందికి నమ్మకం చొప్పున ఆయన ఇచ్చేస్తాడు. కొంతమంది ప్రార్థన చేసుకోవాలి. బాప్తిసం తీసుకొని ఉపవాసం ఉండి, ప్రభువా ఇప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను, నూతనంగా జన్మించా, నీలో నడవాలి, నాలో ఏ పొరపాట్లు జరగకూడదు, తప్పులు జరగకూడదయ్యా, నూతనంగా నేను జీవించాలి, నా శక్తి చాలదు ప్రభువా, నీ ఆత్మాభిషేకం నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు వెనకాడతారో తెలుసా? ఏదైనా పొరపాటు జరిగిద్దేమో. బాప్తిసం తీసుకుంటే నిష్ఠగా ఉండాలి కదా, అందుకని భయపడి తీసుకోరు. ఈరోజు నేను ఒక మంచి సమాధానం చెప్తున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పులు చేస్తూ ఉన్నారు, ఇంకా పొరపాట్లు జరుగుతున్నాయి, పాపాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోలేదు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఏం చేస్తారు? పాపాలు చేయలేరు. ఇక బలం వస్తుంది, మానసిక బలం వస్తుంది, బుద్ధి బలం వస్తుంది. ఇక పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి బలం ఇస్తాడు. పాపం చేయకుండా బలం ఇస్తాడండి, శక్తినిస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చిన్నది కానీ పెద్దవి కానీ తప్పులు చేస్తున్నారంటే వాళ్ళలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు, దేవుని ఆత్మ వాళ్ళలోనికి రాలేదు. అంటే బాగా చెప్తారు, పెద్ద పిల్లలు మీరు కూడా తిరుగుతా ఉన్నారు, సరే కుదురుగా కూర్చోలేరా? నిన్నే మనం దేవునితో నడవాలంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పారు, తన అడుగు వారికి నిశ్చయంగా ఆయన ఆత్మను దయచేయను, నిశ్చయంగా దయచేస్తాడు. ఆత్మ లేకపోతే దేవుని స్వరం వినలేము, ఆత్మ లేకపోతే దేవుని చిత్తం నెరవేర్చలేము, ఆత్మ లేకపోతే ఎక్కువ ప్రార్థన చేయలేము, ఆత్మ లేకపోతే వాక్యం చదవలేము, ఆత్మదేవుడు లేకపోతే వాక్యాన్ని అనుసరించలేము, దేవునితో నడవలేము. దేవుని ఆత్మ చేత నడిస్తేనే దేవుని పిల్లలు అవుతారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నారు చాలా మంది, ఇప్పుడు ఎలా నడవాలి చెప్పండి? ఎలా నడవాలి చెప్పాలి అందరూ. ఎలా నడవాలి? దేవుని ఆత్మ చేత నడవాలి. అంటే దేవుడు ఎటు నడిపిస్తే అటు మనం నడవాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అది జరిగిద్దా అంటే జరిగింది. అనుభవం ఉన్నవారికి తెలుస్తుంది. నువ్వు ఇంకా అబద్ధాలు చెబుతున్నావంటే దేవుడు నడిపింప, దేవుని ఆత్మ చేత నడుస్తున్నావా, సాతాను ఆత్మ చేత నడుస్తున్నావా? ఇప్పుడు ఆలోచించుకోండి. బాప్తిసం తీసుకోవడం మరి దేవుని నామందు విశ్వాసం ఉంచావు, బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు ఇంకా నీలో అబద్ధాలు ఉంటున్నాయంటే దేవుడు ఆత్మ అబద్ధాలు చెప్పిస్తాడా? చెప్పండి, చెప్పిస్తాడా? మాయ మాటలు దేవుని ఆత్మదేవుడు చెప్పిస్తాడా? చెప్పించడే. అంటే దేవుని ఆత్మ నీలో పనిచేయటం లేదు. ఇంకా సుప్నాతి పనులు చేస్తున్నావంటే, సుప్నాతి పనులు నీ దగ్గర ఏమైనా చేశాను పాస్టర్ గారు అని అడగవాకండి. మీ ఇంట్లో సంగతి నేను చెబుతున్నాను. బుద్ధి పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయి,
ఇంట్లో ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు ఓర్చుకోలేవు. ఇంకా నీలో కపటం, దాపరికాలు, భేదాలు నీలో ఉన్నాయంటే ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఇంకా నీలో తీవ్రమైన కోపం పనిచేస్తుందంటే ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? దురాశలు నిన్ను ఏళ్తున్నాయి అంటే ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఇప్పుడు మరలా మొదటి వాక్యంలోకి వస్తున్నాను. దేవుని నమ్ముకొని, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డను నువ్వు చెప్పుకుంటున్నావు. మరి దేవుని పిల్లలని సమాజం చెప్పాలి కదా, పిలవబడాలి కదా. మనం దేవునికి విరోధకరమైన పనులు చేస్తూ ఉంటే సమాజము దేవుని పిల్లలని పిలుస్తారా? ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? నీలో ఆత్మదేవుడు పనిచేయటం లేదు. ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఈ రోజైనా మోకరించి ఉపవాసం ఉంది, ప్రభువా నిన్ను నమ్ముకున్నాను కానీ నాకు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టు నడవట్లేదయ్యా, నాకు ఆత్మ సహాయం చేయ ప్రభువా, నీకు ఇష్టం వచ్చిన దారిలో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయండి. బాగా వేడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. సాకులు ఎవరు చెబుతారు? పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడా, సైతాన్ గారు చెబుతాడా? చెప్పండి, ఒక్కొక్కటి వివరంగా చెప్పండి. కొంచెం మీకు కొన్ని ఎక్కితే మీరు మారుతారని. మేము మీరేది మారేది పాస్ గారు, ఆదివారం ప్రార్థన వస్తుంటే అట్ట చెబుతామంటే మనం మారాల్సింది చాలా ఉంది, మార్చుకోవాల్సింది చాలా ఉంది. మనకి ఇష్టమైతేనేమో అన్ని పనులు చేసుకుంటాం, మనకు కష్టం అయితేనేమో అసలు ఏమి చెయ్యం. నేను చెప్పే మాటలు నేరుగా ఉంటాయి, దాపరికంగా ఉండవు. అందుకనే కొంతమంది బాధ. నా లాభం కోసం నేను చెప్పట్లేదు. ఎవరి కోసం చెబుతున్నానంటే, మీరు ఎదగాలి, మీరు చక్కబడాలి, మీరు దేవుని పోలికలోనికి మారాలి, మీరు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. ఎటో వెళ్ళి నేను చెప్పట్లేదు, నేరుగా ముఖాముఖిగా ఉంటుంది ప్రసంగం అంతే. వంకర్లు కనబడితే వంకర ఉంది, కరుకు కనబడితే నీలో కరుకుదనం ఉంది, నీలో దేవునికి విరోధకరమైన జీవితం ఉండే, దేవునికి విరోధకరమైన జీవితం ఉంది. దేవుని దగ్గర ఉన్నావు, లోకంలో లేవు. ఎక్కడున్నాం మనం? దేవుని దగ్గర ఉన్నావు. సజీవపడాలి, దేవుని ఆత్మ చేతనే మాత్రమే నడపబడాలి. నీకు ఇష్టం వచ్చినట్టు దేవుని సన్నిధిలో నడిచావనుకో, నేను కాదు, బాగా పేరు మోసిన పాస్టర్ గారు ప్రార్థన చేసినా నీకు శాపమే వస్తుంది కానీ ఆశీర్వాదం మాత్రం రానే రాదు. లేనిపోయింది ఎందుకు శాపాలు తెచ్చుకునేది? దేవుని ఆత్మ ప్రకారం నడిచావనుకో, దేవుడు నిండుగా దీవెనలు ఇస్తాడుగా. ఇస్తాడా కూడా? వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిత్వంలో ఈ పొరపాటు జరుగుతున్నాయి అంటే ఆత్మ సహాయం నీకు లేదు, ఆత్మ దేవుడు నిన్ను నడిపించలేదు. నీకు ప్రార్థన విషయానికి వస్తే, దేవుని గురించి నువ్వు చెప్పడం లేదంటే, ఆత్మదేవుడు నీలో ఉంటే నువ్వు చెప్పకుండా మానుకో. ఖచ్చితంగా ఒక్కళ్ళకన్నా నేను దేవుని గురించి చెప్పాలని తపన ఉంటుంది, నడిపించబడతావు. ప్రార్థన ఉంటే ఇంటికాడ పండుకో, అస్సలు పండుకో. అంటే క్రమశిక్షణ, దేవుడు అంటే క్రమశిక్షణ అంతే. ఇక క్రమం ఉంటుంది. కుదిరినప్పుడు రావడం, లేకపోతే రాలేక ఆగిపోవడం, ఇదేం ప్రార్థన అండి? దేవుడు అట్లా ఎందుకు నడిపిస్తాడు? అసలు దేవుడు అట్లా నడిపించడే. ఏంటంటే చిన్నగా నేర్చుకుంటారులే, కదిలి వస్తారులే అని దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. సత్యం ఇది. ఇప్పుడు ఎవరి ద్వారా నడిపించబడాలి? అన్ని విషయాల్లో మనకి ఇష్టం వచ్చినట్లు కాదండి. నా చిత్తము కాదు, దేవుని చిత్తమే మనలో నెరవేరాలి. మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమే మనలో నెరవేరాలి. ఈ రోజు నుంచి అయినా
నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు నాకు చాలా మేలు చేస్తున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, మరి నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా, కష్టంగా జీవిస్తున్నానా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుని ఆత్మ ఉందా లేదా పరీక్షించుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3:26. గలతీయులకు రాసిన పత్రిక 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేవుని నామందు విశ్వాసం ఉంచితే దేవుని కుమారులు అవుతాము. దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే దేవుని పిల్లలు అవుతాం, లేకపోతే సాధ్యాన్ని పిల్లలేగా, సందేహం ఏమీ లేదు. మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పిల్లలుగా మారే మూడవ భాగం ఏంటంటే, చనిపోయే వరకు విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం ఉంచడం వేరు, విశ్వాసంతో ఉండటం వేరు. ప్రారంభంలో విశ్వాసం ఉంచుతాము, నమ్మిన తర్వాత ఇక విశ్వాసంతో జీవించడం వేరు. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన శోధనల్లో, అగ్ని వంటి శోధనల్లో విశ్వాసంతో జీవించిన వారు దేవుని పిల్లలవుతారు. శ్రమలు వచ్చిన రాగానే, ఇబ్బందులు రాగానే భయపడిపోయి, అమ్మ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకొని నమ్మకం అపనమ్మకస్తులు దేవుని పిల్లలు ఎట్లా అవుతారు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని పిల్లల మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. నమ్మకాన్ని కోల్పోకూడదండి. నమ్మకంతో ఉండాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే దేవుని పిల్లలు ఎట్లా అవుతారు? నాగటి మీద చెయ్యి వేసి వెనుక తీయవాడు నాకు పాత్రుడు కాడని చెప్పారు కదా. అయినా విశ్వాసం లేని వాళ్ళు వెనక్కి తీస్తారు, నమ్మకం లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ప్రారంభించిన విశ్వాస జీవితం ఈ తుది శ్వాస ఆగిపోయే వరకు విశ్వాసంతో నువ్వు జీవిస్తే నువ్వు దేవుని బిడ్డగా ముద్ర వేయబడతావు. లేదా నమ్మకం ఉండాలండి. ఒక అబ్బాయి, అయ్యా తెలిసిన అబ్బాయి ప్రార్థన అయ్యా హస్తాలెంకులో అంటా ఉంటాడు. ఒకరోజు తెల్ల బట్టలు వేసేసాడు, నేలలో పూసలు దండ ఉంటుంది, అందులో వందనాలు అని అన్నాడు. ఏంది, ఏమైంది? ఈ తెల్ల బట్టలు ఏంది, బాత్రూమ్ తీసుకున్నావు, బాత్రూమ్ తీసుకు వాళ్ళ గొడవలు వెళ్ళా అని అన్నాడు. గొడవలు వెళ్ళాను, మాల వేసుకున్నాను, గొడవలు వెళ్ళాను అని అన్నట్టు. దీనికి తెల్లమాల కూడా ఇద్దా అని అన్నాను. ఆ తెల్లమాల వేసుకున్నాను, గొడవలు వేస్తారు, ఇది కూడా 40 రోజులు ఉంటుంది. ఈ నమ్మకం ఏంటంటే భక్తి ప్రదర్శన. అర్థం చేసుకోండి, వినండి. భక్తి ప్రదర్శన చేస్తే దేవుని పిల్లలం అవం. ఏంది 40 రోజులు పూసలు లెక్క పెట్టుకుంటా ఉంటాడు. ఉదయం సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి, ప్రార్థనలో 40 రోజుల తర్వాత తీసేస్తాడు, మళ్ళీ మామూలే. ప్రజల ముందు బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని బాగా భక్తి ప్రదర్శన చేస్తే దేవుని పిల్లలు కారు. మనసులో గాఢమైన అగ్ని పర్వతం లాంటి విశ్వాసం ఉండాల. అది పెళ్ళువిక్కితే ఆ విశ్వాసం ఎలాంటి మాట రావాలంటే వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దేవుని పిల్లలు, అమ్మో వీళ్ళు దేవుని పిల్లలు అనే విశ్వాసం వల్ల ఉండాలి. భక్తి ప్రదర్శన బయటికి మనుషులు ఎదుట మెప్పించుకోవడం, ప్రదర్శనలు చేసేవాళ్ళు దేవుని పిల్లలు ఎంత మాత్రం కానేరండి. ప్రతి క్షణం గాఢమైన నమ్మకంతో
అనుక్షణము నా వెన్నంటియుండి నన్ను నడిపించినావే యేసయ్యా, నన్ను నడిపించినావే. అనుక్షణము నా వెన్నంటియుండి నన్ను నడిపించినావే యేసయ్యా, నన్ను నడిపించినావే. ప్రతి క్షణము కంటి పాపల నన్ను కాపాడినావే యేసయ్యా, నన్ను కాపాడినావే. నన్ను నీవింతగా ఆదరించితివే, చేర్చితివే. నన్ను నీవింతగా ఆదరించితివే, చేర్చితివే. యేసయ్యా నా రక్షకా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. విశ్వాసాన్ని కోల్పోకూడదు. అంతవరకు విశ్వాసంతో ఉన్న మీరే దేవుని పిల్లలుగా మారుతారు. మెడలో ఇంతలాగా సిలువ వేసుకున్నాడు, ఆ సిలువ మళ్ళీ బయట చేసేసేస్తాడు. ప్రార్థనకి వెళ్తామా అంటే ప్రార్థనకి వెళ్దానండి. మరి ఈ సిలువ ఎందుకు మెడలో వేసుకున్నారు ప్రార్థనకి వెళ్ళకుండా అంటే? నాకు ఇష్టం అంత ఏసై అంటే అని అంది. ఏసై అంటే ఇష్టం అయితే ఇంటి మందిరానికి వెళ్ళు, బాప్తిసం తీసుకో, పాపాలన్నీ మానేసేసేయి. ఎందుకు మానుకోలేదంటే నాకు సినిమాలు పిచ్చారు, ఆ సినిమాలు చూడకుండా ఉండలేక. అదే మరి ఏసై అంటే ఇష్టం అంటున్నావు, మరి సినిమాలు పిచ్చేందిరా బాబు నీకు? చాటున్న సినిమాలు చూసి, చాటున్న మందు దాగి, చాటున్న సీరియల్ చూసి, చాటున్న చేయకూడని కార్యక్రమాలని చేసి ప్రజల మధ్యకి వచ్చి యేసుప్రభు వారి గురించి నాకు తెలుసు, యేసుప్రభు వారి గురించి నేను చెబుతాను, యేసుప్రభు వారి గురించి పాటలు బాగా పాడతాను, ఈ భక్తి ప్రదర్శనలు దేవుని పిల్లలుగా మార్చవు. విశ్వాసం, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉంటాను. ఇంకో మాట, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన ఈ లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు ఆయన అనుగ్రహించాను. వినండి, ఒకటి, ఆయన నామముందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలంగా మారుతాం. ఆయన ఆత్మచేత నడిపించబడితే దేవుని పిల్లలు అవుతాం. విశ్వాసంతో జీవిస్తే దేవుని పిల్లలంగా మారుతాం. ఇక్కడ చూడండి, దేవుని స్వభావం, దేవుని గుణగణాలు వాగ్దాన రూపంగా దేవుడు మనకిచ్చాడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత మన పాత గుణగణాలు మనలో పనిచేయకూడదు. దేవుని గుణగణాలను మనము పొందుకోవాలి. పేతురు రాసిన పత్రికలోనే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించుటకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయుటకు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు. రాజులు, యాజక సమూహమై ఉన్నారు. ఇప్పుడు దేవుని గుణగణాలను మనం పొందుకోవాలండి. దేవుని పిల్లలుగా మారాలంటే ఎవరి గుణగణాలు రావాలి?
చెప్పండి, ఎవరి గుణాలు రావాలి? ప్రభువు నమ్ముకొని ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పి కానుక వేసేస్తే చాలండి. అది తప్పుడు మార్గం. యేసయ్య నమ్మితే యేసయ్య గుణాలు మనం పొందుకోవాలి. ఆయన గుణాలు ఏంటి? మహిమ కలిగిన గుణగణములు అయింది. ప్రార్థనకి వెళ్తుంది కానీ బుద్ధి మంచిదే కానీ గుణం గుడి చెప్పు పాస్టర్ గారు అనే మాట రాకూడదు, అని పిలువపడకూడదు. దేవుని గుణగణాలు మనం నింపుకోవాలి హృదయంలో. దేవుని గుణగణాలను ప్రచురం చేయాలి. దేవుని స్వభావంలోనికి మారాలి. దేవుని స్వభావం ఏంటి? ప్రేమించడం, క్షమించడం, ఆదరించడం, భవిష్యత్తు గురించి చెప్పగలగటం. ఆ శక్తి దేవుని స్వభావం మాత్రమే ఉంటుంది. ఆ శక్తి మనకు వస్తుంది. భవిష్యత్తు గురించి మనము చెప్పగలుగుతాం. అదే సాక్ష్యాలు ఇందా సాక్ష్యం చెప్పాక ప్రవచనాలు వస్తాయి, ఆ ప్రవచనాలు నెరవేరుతాయి. భవిష్యత్తు గురించి చెప్పగలగటం. చంపటం, పాపం ముంచుకోవటం, ద్వేషించటం, ఈ దేవుని గుణగణాలు ఎందుకు అవుతాయి? ఒకప్పుడు అవి మనందరిలో పనిచేసినాయి. ఈ గుణాలు మార్చబడకపోతే, దురాశలతో జీవితం నించబడితే, చెడ్డ గుణాలతో ఉంటే దేవుని పిల్లలు ఎట్లా అవుతారు? ఎలా అవుతారు? దేవుని పిల్లలు ఎలా అవుతారు? దేవుని గుణగణాలు లేకపోతే. దేవుని స్వభావంలోని మనం మారాలి. దేవుని స్వభావం పవిత్రంగా ఉంటుందండి. అపవిత్రత అనేది ఉండదు. కొంతమంది దేవుని నమ్ముకున్న పెద్దవాళ్లే, బోధించేవాళ్లే అటగాడిగా అని చెప్తారు. మీరు ఆలోచించండి, దేవుని నోట అటువంటి పదం వచ్చిద్దా? తెలియదు. కొంతమంది సున్నితంగా, స్వచ్ఛంగా ఉండాలి మాటలు. అపవిత్రమైన భాష ఉంటే బైబిల్లో లేనిది కల్పించకూడదని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని నమ్ముకున్న నీవు ఉన్నది ఉంటే ఉన్నట్టే చెప్పాలి, లేనిది లేనట్టే ఉండాలి. లేనిది ఉన్నట్టు 4 మాటలు కలిపి చెప్తున్నావు అంటే నీలో ఏం రాలేదు? ఇంకా ఏం రాలేదు? దేవుని స్వభావం ఇంకా రాలేదు. లేనిది కలిపి నువ్వు చెప్తున్నావు అంటే దేవుని పిల్లలు ఎట్లా అవుతారా? మరి అందుకే వాక్యం బాగా చదువుకోవాలి, వాక్యం బాగా వినాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలా. చాలా స్వభావాలు ఉన్నాయి. వాక్యం బాగా వింటా ఉంటే మన స్వభావం మారుతా ఉంటుంది. మన స్వభావాన్ని మార్చుకోవాలి. నేను పలుమార్లు చెప్పాను కదా, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ అప్పులో అబద్ధం చెప్తా ఉండేవాడిని. అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. నాకే బాధేసి, ప్రభు నేను వాక్యం చెప్తున్నాను, నా నోట అబద్ధాలు ఉండకూడదయ్యా అని చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నువ్వు నాకు అనుకూలపరచు. అప్పుడు నేను అబద్ధం చెప్పలేను కదా అని బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నిజంగా అండి, మీరు వింటున్నారు, నిజంగా చెప్తున్నాను. నిజం చెప్పటమే మొదలు పెట్టాను. అబద్ధం నా నోట రాకూడదు. అబద్ధం చెప్తే దేవుని స్వభావం, అది దేవుని గుణమా? దేవుడు చిన్నగా ఉంటే ఉంది, లేకపోతే లేదు అనే స్థితికి నాకు బలం ఇచ్చాడండి. 99-75% 10% ఎక్కడ ఉండొచ్చాము, లేదని చెప్పుకోకూడదు. మరి నిజమే మాట్లాడుతున్నాను. ఈ నమ్మకం సంపాదించుకుంటే దేవుని పిల్లలు అవుతారు. ఎన్ని మాటలు చెబుతా ఉన్నారో, ఉన్నాయి లేని ఎన్ని గలిబిలి చేసుకుంటా ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏం వాక్యం చదువుతున్నారు, ఎందుకు అబద్ధాలు? ఎందుకు? ఏమొస్తాయి? ఏమొచ్చిద్దమ్మా? శాపం వచ్చిద్ది. నేను చెప్పలేను పిల్లలారా. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు రేపు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునికి చాలా ఇష్టంగా ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక ఆయన సందేశాలు ఏంటంటే, అయ్యయ్యో
ఎంత గుంటలోకి నెడుతున్నాడు వీళ్ళని, ఎంత బురదలోకి నెడుతున్నాడు. వాళ్ళు పాపం చెక్కాలి, పాపాన్ని సరిచేయాలి, వాళ్ళలో చెడ్డ గుణాలని చెక్కి వేసేసేసేయాలి, మంచి గుణాలను ఇమర్చాలి. పాపం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? అబద్ధాలతో జీవిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? అపవిత్రతలో జీవిస్తుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? వినడానికి కమ్మగా ఉండొచ్చు. కన్నీరు గారుస్తున్నావా చెల్లెమ్మ? దేవుడు నీ కన్నీరు తుడిచివేయబోతున్నాడు అని చెప్తా ఉంటే చాలా బాగుండిద్ది. ఎప్పుడు దేవుడు కన్నీరు తుడుస్తాడు? నీ పాపం మానుకో, నీ గుణగణాలు మార్చుకో, అప్పుడు దేవుడు కన్నీరు తుడుస్తాడు. నీ మాటలు మార్చుకో, నీ స్వభావం మార్చుకో. ఏం మార్చుకోకుండా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగానే జీవించండి. దేవుని పిల్లలని పిలవబడాలి, సమాజం పిలవాలి. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ అబద్ధికులు, ఈ సోమరిపోతులు, మాయమాటలు మోసం చేస్తారు. ఈ మాటలు ఇలా పిలువబడకూడదు. స్వభావము మార్చబడాలి. చివరిగా 2 మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పిల్లలుగా మారటం భాగ్యం. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని పిల్లలే. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ప్రియులైన పిల్లల వలె మారండి, దేవుని పోలి నడుచుకోండి. దేవుని పిల్లలుగా మారటం ముఖ్యం. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రియమైన పిల్లల వలె. ఎవరు ప్రియంగా మారుతారు దేవునికి? ఎవరు మారుతారు దేవునికి ప్రియమైన పిల్లలు? ఒకటి చెప్తే ఒకటి చేసేవాళ్ళ? మీకు నచ్చిందంతా చేసుకునేవాడు దేవునికి ప్రియంగా ఏమాత్రం మారలేదు. దేవుడు అనుకుంటాడు, నా రక్తం కార్చాడు, వీళ్ళ పాపం నేను భరించా, నా పిల్లలుగా మారే అవకాశం ఇచ్చా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్నే బాధ పెడుతున్నారు. ఎవరిని? దేవుణ్ణి. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసేవాళ్ళు ఎవరిని బాధ పెడుతున్నారు? దేవుని బాధ పెడుతున్నారు. ప్రియమైన పిల్లలుగా చెప్పినట్లు చేసేవాళ్ళు ఎలా మారుతారంటే దేవుని కోసం ప్రియమైన పిల్లల వలె మారుతారు. వాక్యం బాగా చదువుకోండి, దేవునికి దగ్గరగా ఉండండి. దేవుడు మీకు ఏది చెప్తున్నాడో అది చెయ్యండి. ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చి, ఇష్టం లేనప్పుడు సాగులు చెప్పే వారికి దేవునికి ప్రియంగా మారుతారా? మీరే చెప్పండి, మారుతారా? కష్టమైనా నష్టమైనా వానైనా వరదైనా దేవుని సన్నిధిలో ఉండాలని వచ్చేవాళ్ళు దేవునికి ప్రియముగా మారుతారు. నేను వీళ్ళకి ఎంత చేస్తే వీళ్ళేంది ఇట్లా మారారు అని బాధపడకూడదు. తలనొప్పి పిల్లలుగా మారకూడదు. ప్రియమైన పిల్లల వలె మారాలి. సాతాను శోధించి, సాతాను నిన్ను ఆకట్టుకొని బయటికి లాగి, దేవుళ్ళ నుంచి బయటికి లాగి తన చిత్తాన్ని నీలో నెరవేర్చుతున్నప్పుడు, సాతాను ఇష్టం నెరవేరుస్తున్నప్పుడు దేవునికి చాలా తలనొప్పిగా మారుతావు. బిడ్డ దేవుళ్ళకి వచ్చి చాలా తలనొప్పిగా మారుతావు. నేను వీళ్ళనెందుకు పుట్టించానా, వీళ్ళనెందుకు నేను రక్షణ భాగ్యం వీళ్ళకెందుకు నేను ఇచ్చానా అని ఆయన బాధపడే వరకు రాకూడదు. చివరిగా యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడవద్దు. చివరిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడవద్దు. అది యేసుప్రభు వారిని ద్వేషించింది. ఆయన అంటే ఎవరో తెలియదు, ఆయన నమ్ముకున్న మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కానీ ఇప్పుడు మనం దేవుని పిల్లలం. హల్లెలూయా. దేవుని పిల్లలం. లోకం ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడొద్దు. ఇప్పుడు మనం దేవుని
పిల్లలమే ప్రియమైన పిల్లలుగా మారండి. దేవునికి సంతోషం కలిగించి ఆ దేవుని సంతోషాన్ని మీరు అనుభవించండి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.